జగన్ అహంభావం భరించలేకే అనేక మంది నేతలు వైకాపాకు దూరం అవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నా భాజపా వైకాపాలకు మాత్రం బాధ్యత లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, పార్టీ బాధ్యులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇంకా 1,16,000 కోట్లు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఉదాహరణ అని, ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి రుజువని సీఎం అన్నారు. చెడు జరగాలి, అభివృద్ధి ఆగిపోవాలి అనేదే వైకాపా ధోరణి అని దుయ్యబట్టారు. దుష్ప్రచారంలో జగన్ ఘనాపాటి అని, డబ్బుతో దేన్నైనా కొనగలను అనే అహంభావం వైకాపా అధినేతదని విమర్శించారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్ కు అలవాటేనని, డబ్బుతో ప్రజాభిమానాన్ని కొనగలము అనేది వైకాపా అహంభావం అన్నారు. దొంగ సర్వేలతో ప్రజాదరణ తారుమారు చేయలేరని సీఎం అన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా తప్పుడు సర్వేలు చేసినా తెదేపా ఘన విజయం సాధించిన విషయం గుర్తు చేశారు. ప్రజాభిమానాన్ని తెదేపాకి దూరం చేయడం అసాధ్యమని సీఎం స్పష్టం చేశారు. జయప్రకాష్ కమిటీ 85,000 కోట్లు ఇవ్వాలని అంటే పవన్ కళ్యాణ్ జేఎఫ్సీ 75,000 కోట్లు ఇవ్వాలన్నారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని, పార్లమెంట్లో 15 పార్టీలు, కోల్కతా ర్యాలీలో 22 పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. కానీ రాష్ట్రంలో వైకాపా, భాజపాకి బాధ్యత లేదని, రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు. నరేంద్ర మోదీ ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పిన సీఎం సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ నినాదం మార్మోగుతోందని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను దేశం భరించదని స్పష్టం చేశారు. మోదీ వ్యతిరేక ప్రజాస్వామ్య అనివార్యత, భాజపా వ్యతిరేకత రాజకీయ అనివార్యత అని నినదించారు. రైతులు, మహిళలు, యువత వైకాపా, భాజపాకు దూరమయ్యారని సీఎం అన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా చిత్తుగా ఓడిపోయిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో భాజపా, దాని కీలుబొమ్మ పార్టీల ఓటమి తప్పదని సీఎం జోస్యం చెప్పారు.